అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలిసిన ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది అది ఈ సౌండ్ అంటారా లేక సత్యం అంటారా? కానే కాదు. వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు. త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటిది ఏదో అది ఏ సత్యము. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి ఎందుకు మార్పు చెందినటువంటిదే సత్యము. కనుకనే నీవు మొన్న మాట్లాడినటువంటి మాట ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు. మొన్నటి మాట మొన్ననే, నిన్నటి మాట నిన్ననే, నేటి మాట నేటినే. కనుకనే సత్యం అంటే మూడు కాలంలో ఎందుకు మార్పు చెందకూడదు. అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు? పోనీ లౌకికమైన సత్యాన్ని అయినా గుర్తించినటువంటి వారు ఉన్నారా? లేదు. ఏమి చెప్పాడో స్వామి అనేటువంటిది కూడాను మీరు చక్కగా విని దాన్ని శ్రీసౌండ్ గా చెప్పటం లేదు. ఇది సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు. ఇంక ఏది సత్యము? తనకు తెలియనటువంటిదే సత్యము. కనుక అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి? నీవు గుర్తించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి. అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలిసిన ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది అది ఈ సౌండ్ అంటారా లేక సత్యం అంటారా? కానే కాదు. వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు. త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటిది ఏదో అది ఏ సత్యము. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి ఎందుకు మార్పు చెందినటువంటిదే సత్యము. కనుకనే నీవు మొన్న మాట్లాడినటువంటి మాట ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు. మొన్నటి మాట మొన్ననే, నిన్నటి మాట నిన్ననే, నేటి మాట నేటినే. కనుకనే సత్యం అంటే మూడు కాలంలో ఎందుకు మార్పు చెందకూడదు. అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు? పోనీ లౌకికమైన సత్యాన్ని అయినా గుర్తించినటువంటి వారు ఉన్నారా? లేదు. ఏమి చెప్పాడో స్వామి అనేటువంటిది కూడాను మీరు చక్కగా విని దాన్ని శ్రీసౌండ్ గా చెప్పటం లేదు. ఇది సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు. ఇంక ఏది సత్యము? తనకు తెలియనటువంటిదే సత్యము. కనుక అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి? నీవు గుర్తించినటువంటి సత్యాన్ని